ब्रह्मगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातम् श्रीगौतमान्वयजमाश्रितभागधेयम् गोपालदेशिकमहम् शरणम् प्रपद्ये वाधूलान्वयसञ्जातमप्पलार्यतनूभवम् गोपालाचार्य सच्छात्रम् वन्दे वेङ्कटदेशिकम् श्रीवात्स्यवरदाचार्य पौत्रम् तत्पदसंश्रयम् तातार्यतनयम् वन्दे रघुनाथाह्वयम् गुरुम् कास्यपान्वयसञ्जातम् नारायणपदाश्रितम् श्रीमन्नारायणम् वन्दे యతీశ్వరశ్రియాజుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. శ్రీశైలేసేత్యాది ప్రణతోస్మి నిత్యం எய்தற்கரியமரைகளை ஆயிரம் இந்தமிழால் செய்தற் குலகில் வரும் ஷடகோபனை சிந்தையுள்ளே பெய்தற்கிசையும் பெரியவர் சீரை உயர்களெல்லாம் உய்தற்குதவும் இராமானுசன் எம்முரு துணையே ஏரார் மதுர கவி உலகில் வந்துதித்த சீராரும் சித்திரையில் சித்திரை நாள் பாருலகில் மத்துள்ள வாழ்வார்கள் வந்துதித்த நாள்களிலோ உத்ததமக்கென்று நெஞ்சேயோர் வாயித்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம் போல் சேர்த்த மதுர கவிசை கலையை ஆர்த்த புகழ் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே சேர்வித்தார் தாத்பரியம் சேர்ந்து தேர்ந்து ஹஸ்தஸ்தாளத்விதயம் பிரபத்யே கட்டாரி வாக்யாசமுதார கீர்த்திம் மாதுரிய சம்ஸ்லிஷ்ட கவித்வயுக்தம் மகத்வ சம்பாவித புத்தி தத்துவம் அஷ்டாட்சரி மகித மந்திர சுமத்யபூத வர்ணத்வயம் நம இதீட்யமுசந்தி யத்தி தத்வத் பிரபாவி மதுரம் கவிவர்ய கீதம் சுஸ்னிக்த கிரந்தி வரரஜ்ஜு சுநாமதேயம் శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామునసూనవే యత్కటాక్షైకలక్ష్యాణ సులభ శ్రీధర సదా. ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియజేస్తూ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు ప్రథమ ప్రయత్నంగా మనన తాంబూలాన్ని చేసి సమర్పించారు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తల్లి, మీకు గ్రహణం స్పష్టంగా ఉంది, విషయాన్ని చక్కగానే అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీ దాంట్లో ఉండేటటువంటి చిన్న సవరణ ఏది అంటే, ఏది అవసరమైన పాయింటో దాన్ని కూర్చుకోగలిగేటటువంటి శక్తి రావాలి. ఇంకా విన్నదాన్ని విన్నట్లుగా మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ సమయం తక్కువ కాబట్టి అందులో ప్రధానమైనటువంటి అంశాలని ఎంచుకోగలిగే సామర్థ్యం రావాలి. అది వస్తుంది తప్పకుండా. అంతకు మించినటువంటి ఏ రకమైన లోటు మీరు చెప్పిన దాంట్లో లేదు. మీ వాక్కు స్పష్టంగా ఉంది, మీ అవగాహన క్లియర్గా ఉంది, విషయాన్ని మీరు వివరించేటటువంటి తీరులో ఆ స్పష్టత చాలా చక్కగా కనిపిస్తోంది. అయితే మీకు ఫస్ట్ టైం అనేటటువంటి టెన్షన్ కూడా ఉండడం వల్ల మీరు సరిగ్గా ప్రజెంట్ చెయ్యలేనేమో అని అనుకుంటున్నారు, కానీ చెయ్యగలుగుతారు. చెప్పినది ఏ విషయాన్ని చెప్పారో చెప్పినంత వరకు చక్కగా చెప్పారు. కాకపోతే దాన్ని ఎంచుకొని కూర్చుకునేటటువంటి సామర్థ్యం మీకు రావాలి. అది తప్పకుండా ఇలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా కలుగుతుంది. ఆచార్య అనుగ్రహంతో మీరు ఈ ప్రయత్నాన్ని పదే పదే కొనసాగించాలి. ఆ రకమైనటువంటి సామర్థ్యం మీకు ఉంది, ఇంకా ఇంకా కూడా కలుగుతుంది అని నిశ్చయంగా మనసారా మిమ్మల్ని మంగళాశాసనం చేస్తున్నాను. భగవద్ అనుగ్రహం, ఆచార్య అనుగ్రహం మీకు ఇంకా పరిపూర్ణంగా కలిగి సద్గ్రంథ అధ్యయనాన్ని సఫలం చేసుకోవాలి అని ప్రార్థన చేస్తున్నాను. మీరు చెప్పిన దాంట్లో ఒక్క సవరణ మాత్రం చెప్తాను. అమ్మవారు ఇప్పుడు శ్రీ తిరువురువు కాణ్బన్నాన్ అన్న చోట మనం శ్రీగుణరత్న కోసం గురించి చెప్పుకున్నాము. అలాంటివన్నీ పక్కన పెట్టేసి పాసురం దగ్గరికి వచ్చేస్తే విషయాన్ని మీరు సక్రమంగా చెప్పగలిగి ఉండేవారు సమయంలో. సరే, అది కూడా అలవాటు పడుతుంది, ఏం పర్వాలేదు. అయితే సవరణ ఏది అంటే స్వరూప నిరూపిత అన్నారు, స్వరూప నిరూపిక అని అనాలి. నిరూపణము చేసేది అని అర్థం అన్నమాట. నిరూపిత అంటే నిరూపింపబడినది అని అర్థం, నిరూపిక అంటే నిరూపణము చేసేది అని అర్థం. శ్రీదేవి భగవంతుని యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది, అలాగే దివ్యమంగళ విగ్రహాన్ని నిరూపణ చేస్తుంది అని నిన్న మనం చెప్పుకున్నాం. నిరూపిత అని కాకుండా నిరూపిక అని మీరు అక్కడ సవరించుకోవాలి అని సూచన చేస్తూ ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని మనసారా అభినందిస్తూ ఈనాటి వ్యాసంగాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. పాసురానుసంధానం చేసుకుందాం. ముందుగా
అవిదిత విషయాంతరస్సఠారేః ఉపనిషదాముపగానమాత్రభోగः అపి చ గుణవశాత్తదేకశేషీ మధురకవిర్హృదయే మమావిరస్తు వేరొన్నున్నానరియేన్ వేదంతమిష్సైదమారన్ சடகோபன் குருகூர் மாறன் சடகோபன் வன் குருகூரேரெங்கள் வாழ்வாமென்னேத்தும் மதுர கவியார் எம்மையாழ்வாரவரே அரண் கண்ணினும் சிறுத்தாம்பினால் கட்டுண்ண பண்ணிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தென் குருகூர் நம்பி என்னக்கால் அன்னிக்கும் அமுதூரும் என்னாவுக்கே நாவினால் நவித்தின்பமைதினேன் மேவினேன் அவன் பொன்னடிமைமையே தேவுமத்தறியேன் குருகூர் நம்பி பாவினின் நிசை பாடித் திரிவனே திரிதந்தாகிலும் தேவபிரானுடை கரிய கோலத் திருவுரு காண்பன்னான் பெரியவன் குருகூர் நகன் நம்பிக்கோ ఆళురియనాయ్ అడియేన్ పెద్ద నన్మయే. ఇంతవరకు మనం అర్థంతో విశదంగా అనుసంధానం చేసుకున్నాం. ఇవాళ 4వ పాసురం ప్రతిపదార్థం తాత్పర్యం అందులో ఉండేటటువంటి విశేషార్థాలని తెలుసుకోబోతున్నాం. ఇవాళ మీరు చివరిలో అనుసంధానం చేయవలసినటువంటి పాసురాలను ముందుగా లిస్ట్ అవుట్ చేస్తాను, నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మనం పాసురాన్ని వివరణ చేసుకుందాం. తిరువాయిమొழிలో 2, 3, 2 రెండవ పత్తు 3వ దశకం 2వ పాసురం అనుసంధానం చేయాలి. అలాగే 5, 7, 7 5వ పత్తు 7వ దశకం 7వ పాసురం. అలాగే 8, 8, 10, 3 8వ పత్తు 10వ దశకం నెడుమార్కడిమయ దశకం అందులో 3వ పాసురం. అలాగే తిరుచ్చంద విరుత్తం అందులో 115వ పాసురం. తిరుచ్చంద విరుత్తం మనకి తిరుమழிసై ఆళ్వార్లు అందించి తిరువిరుత్తం అని కన్ఫ్యూజ్ అవ్వకండి. తిరుచ్చంద విరుత్తంలో 115వ పాసురం. ఇవి కాకుండా తిరువాయిమొழிలో 3 చెప్పుకున్నాం, తిరుచ్చంద విరుత్తంలో 1 చెప్పుకున్నాం. ఇవి కాకుండా ఇవాళ రామాయణంలో ఒక పాసురం, ఒక సన్నివేశాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. రామాయణంలో అయోధ్యకాండలో 90వ సర్గలో ఉంటాయి ఆ శ్లోకాలు. 13, 14, 15 శ్లోకాలు. రామాయణం అయోధ్యకాండ 90వ సర్గ అందులో 13, 14, 15 శ్లోకాలు అనుసంధానం చేసుకోబోతున్నాం. సంసిద్ధంగా ఉందాం. ఇంకా 4వ పాసురాన్ని అనుసంధానం చేస్తాను. ఇప్పటికే మనకు సమయం అయింది కాబట్టి పాసురం ముందు చెప్పుకుందాం, తర్వాత వివరాలను మనం తెలుసుకుందాం. நன்மையால் மிக்க நான்மறையாளர்கள் புன்மையாக கருதுவர் ஆதலில் அன்னையாய் அத்தனாய் என்னை ஆண்டிடும் தன்மையான் శఠగోపన్ ఎన్నంబియే. మనకి కామన్ గా వస్తూ ఉండేటటువంటి పదం నంబి అనేటటువంటి పదం. మొదటి పాసురం నుంచి ఈ పాసురం దాకా ఇది గమనించండి. నిన్న మనం చెప్పుకున్నాం, నంబి అన్నదానికి ఒక్కొక్క పాసురం దగ్గర ఒక్కొక్క రకంగా వ్యాఖ్యాతలు వివరణని ఇస్తున్నారు. పదానికి అర్థమేమో పూర్ణుడు అని అర్థం. ఆ పూర్ణతలో ఉండేటటువంటి విశిష్టతలని ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క రకంగా వివరణ చేస్తున్నారు. నిన్న 3 పాసురాల్లో ఉండేటటువంటి వివరణని చెప్పుకున్నాం. మళ్ళీ కూడా జ్ఞాపకం చేసుకుందాం. మనం నంబి అనే పదం మనకి కామన్ గా వస్తోంది. ఇంతవరకు ఆళ్వార్లను గురించి చెప్పేటప్పుడు ఆయన ఊరుతోటే చెప్పారు. ఊరు గొప్పతనాన్ని నిన్న మనం చెప్పుకున్నాం. తెన్ కురుగూర్ అన్నారు, కురుగూర్ నగర్ అని అన్నారు, కురుగూర్ అని కూడా అన్నారు. 3 చోట్ల ఊరుతో చెప్పారు. కురుగూర్ నంబి అని చెప్పుకున్నాం. ఇందులో పేరుతో చెప్తున్నారు. అది ఈ పాసురంలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకత. ఇంతవరకు ఊరుతో నిరూపించారు, ఇప్పుడు పేరుతో చెప్తున్నారు. ఆళ్వార్లకి ఎన్నో రకాలైనటువంటి నామాలు ఉన్నాయి. అందులో బాగా ప్రసిద్ధమైనటువంటి నామం శఠగోపులు అనేటటువంటి నామం. ఆ పదం మనకి ఈ పాసురంలో వచ్చింది. ఇదొకటి గుర్తించాల్సిన అంశం. అంటే ఆళ్వార్లను గురించి 2 పదాలు మనకు తెలియచేస్తున్నాయి. శఠగోపన్ అనే పదం ఒకటి, నంబి అనేటటువంటి పదం ఒకటి. ఇక క్రియాపదం ఇందులో మనం కరుదువర్ అనేటటువంటి పదం చూడండి. 2వ పాదంలో ఉంది. కరుదువర్ అంటే
తలుస్తారు, అనుకుంటారు, అభిప్రాయపడతారు అని అర్థం అన్నమాట. దీనికి ఇంకా చిన్న పదం చెప్పుకోవాలి అంటే భావిస్తారు అని అర్థం. కరుదువర్ అంటే భావిస్తారు, తలుస్తారు, అనుకుంటారు అనేటటువంటి అర్థంలో పూర్తి క్రియాపదం మనకి కరుదువర్ అనేది తీసుకోవచ్చు. ఇక మిగిలిన దాంట్లో ఎన్నై ఆండిడం అనేటటువంటి పదం అవాంతర క్రియగా మనం తీసుకుందాం. నన్ను పరిపాలించేవారు అనేటటువంటి అర్థంలో. ఇక్కడ క్రియ కంటే కూడా వాక్య నిర్మాణంలో ఆళ్వార్ల వైభవాన్ని చెప్పడంలో ఎక్కువ ఊనిక మనకి కనిపిస్తుంది. క్రియతో విషయాన్ని పూర్తి చేయకుండా వారి వైభవాన్ని చెప్పడంతో మనకి విషయాన్ని పూర్తి చేస్తారు ఈ పాసురంలో. ఇప్పుడు మనం ప్రతిపదార్థాన్ని చూద్దాం. నిన్నటి పాసురంలో మనకి నాన్ అని ఒక పదం, అడియేన్ అని ఒక పదం నిన్ననొచ్చాయి కదా. నాన్ నేను అని తన గురించి చెప్పుకున్నారు, అడియేన్ అని దాసుడను అని ఒక పదాన్ని తమ గురించి చెప్పుకున్నారు నిన్న. తమ గురించి 2 పదాలు నిన్ననున్నాయి, ఆళ్వార్ల గురించి 2 పదాలు ఇవాల్టి పాసురంలో మనకి కనిపిస్తున్నాయి. ఇక తమ గురించి ఇందులో ప్రస్తావన ఉందా లేదా అనంటే ఎన్నై అనే పదం ఉంది చూడండి. ఎన్నై అంటే నన్ను అని అర్థం, నాన్ అంటే నేను అని అర్థం అన్నమాట. అంటే పదము దానికి ఉండేటటువంటి విభక్తి రూపాలు వేరువేరుగా ఉంటాయి. ఎన్నై నన్ను, నాన్ నేను, నేను అనేది ప్రథమ విభక్తి, నన్ను అనేది ద్వితీయాంతంగా మనం తీసుకోవాలి. తమ గురించినటువంటి ప్రస్తావన కూడా ఇందులో స్పష్టంగా పదంతో చేస్తున్నారు అని గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు నన్మయాల్ మిక్క అని పాసురం ప్రారంభమవుతోంది. చూడండి, 3 పాదాలలోనూ కూడా, అంటే 4 పాదాలు ఉంటాయి పాసురానికి. 4 పాదాలలోనూ ప్రాస అక్షరం ఒకటి ఉంటుంది. ఆ అక్షరం సరిగ్గా పడేటట్లుగా పదాలు పడుతూ ఉంటాయి. ఇందులో ఒకేలా ఉండేటటువంటి పదాలు 3 ఉన్నాయి చూడండి. నన్మై, పున్మై, తన్మై అని 3 పదాలు ఇంచుమించుగా నా కింద మకారం ఉండి ఉచ్చారణలో ఒకేలా ఉన్నట్లుగా మనకి కనిపించేటటువంటి 3 పదాలు. వాటితో సమానంగా ఉండేటటువంటి అన్నై అనేటటువంటి మరొక పదం. ఈ అన్నై దగ్గర నా కింద మా ఒత్తు లేదు, నా కింద నా ఒత్తే ఉంది. ప్రాస అయితే సరిపోతుంది, కానీ ఒకేలా వినపడేటటువంటి పదాలు 3 ఉన్నాయి. నన్మై, పున్మై, తన్మై అనేటటువంటి పదాలు. ఇప్పుడు మనం అర్థం తెలుసుకోవాలి అంటే నన్మై అంటే మంచి అని అర్థం అన్నమాట. నన్మయాల్ అంటే మంచి చేత అని అర్థం. నన్మయాల్ మిక్క మంచితనంలో అతిశయించినటువంటి వైభవం కలిగిన. మిఘ అంటే అతిశయించిన అని అర్థం కదా. నన్మయాల్ మిక్క మంచిలో గొప్పవారు అయినటువంటి. నాన్ మరై ఆళర్ఘల్ 4 మరై వేదములను ఆళర్ఘల్ చక్కగా అభ్యసించినటువంటి వారు అంటే వేదవేత్తలు అని అర్థం. 4 వేదాలని అభ్యసించినటువంటి మహానుభావులు. నన్మయాల్ మిక్కర్ నన్మయాల్ మంచితనంలో చాలా గొప్ప స్థానాన్ని పొంది ఉన్నటువంటి వారు. మామూలు మంచితనం కాదు, చాలా గొప్పదైనటువంటి మంచితనం కలిగిన వారు అని అర్థం. నన్మయాల్ మిక్క నాన్మరై ఆళరఘల్. ఎవరి గురించి చెప్తున్నారు అంటే మహానుభావుల గురించి 2 విశేషణాలతోటి మనకి ఇందులో చెప్తున్నారు. వాళ్ళు గొప్ప గుణపూర్తి కలిగినటువంటి వారు అని ఒకటి, గొప్ప విద్యావంతులు అని ఒకటి. ఆ విద్య కూడా మామూలు విద్య కాదు, వేద విద్యని అభ్యసించినటువంటి వారు. నిజానికి చెప్పాలి అంటే వ్యాసులు అనదగినంత వైభవం కలిగినటువంటి వారు అని 2 విశేషణాలతోటి పాసురాన్ని ప్రారంభం చేశారు. అలాంటి మహానుభావులు, వేదవేత్తలు, గుణపూర్ణులు, సద్గుణపూర్ణులు, మంచితనంలో చాలా ఉన్నతిని పొందినటువంటి వారు. అలాంటి మహానుభావులు ఎన్నై అనేది ఇక్కడ కూడా మనం పెట్టుకుందాం. ఎన్నై నన్ను అని ఇక్కడికి తెచ్చుకుందాం. పున్మై ఆఘ తరుదువర్. పున్మై ఆఘ తరుదువర్. పున్మై అంటే నైత్యం అని అర్థం. నన్మై అన్నదానికి మనం వ్యతిరేకం అని చెప్పుకోవాలన్నమాట. అతి తక్కువగా భావించటం, ఆ తక్కువతనాన్ని మనం నీచత్వం అని అనుకుందాం.
పున్మై అనడానికి వ్యాఖ్యానంలో ఇంకా చాలా వివరణ ఇస్తారు. ఇక్కడ మనం ప్రతిపదార్థమే కాబట్టి పున్మై అంటే అతి తక్కువ వానిగా, అత్యంత నీచునిగా. నీచునిగా కాదు, నీచత్వమే అది ఒక రూపం తీసుకుంటే నాలా ఉంటుంది అన్నట్లుగా. పున్మయ్యాగా అతి తక్కువ వానిగా కరుదువర్ భావిస్తారు. అంటే ఇందులో మధుర కవులు తమ యొక్క నైత్యానుసంధానం ఈ రకంగా చేస్తున్నారు అని కూడా మనం గమనిద్దాం. నేను తక్కువ వాడని అని నేను అనుకోవటంలే. నేను తక్కువ వాడని అవడం అనేది ఒక ఎత్తు అయితే, నన్ను మహానుభావులు కూడా అలా భావించటం అనేది మరొక రకమైనటువంటి బాధకి కారకం అవుతుంది. పున్మయ్యాగా కరుదువర్ అంటే అలాంటి వాళ్ళు కూడా నన్ను నీచుడుగా భావిస్తారు కాబట్టి నన్ను దగ్గరికి చేర్చుకునేటటువంటి అవకాశం లేదు. అందరూ నన్ను అలా దూరం చేస్తూ ఉంటే, అందరూ నన్ను అలా ఉపేక్ష చేస్తూ ఉంటే, ఏదైనా మంచిది కాదనుకోండి, మనం అది కావాలి అని అనుకోం కదా. ఒక వస్తువు తీసుకోవడానికి మనం వెళ్ళాం, కూరగాయలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, వాటిలలో మనం మంచి వాటిని ఎంచుకుంటున్నాము, చెడ్డ వాటిని గురించి అసలు పట్టించుకోకుండా ఊరుకుంటాం, దాని మీద దృష్టి లేకుండానే ఉంటాం. అలాగే మహానుభావులు కూడా, అంటే మనుషులలో ఉండేటటువంటి దోషాలని లెక్కించకుండా ఉండేటటువంటి వారు కూడా నన్ను ఉపేక్ష చేస్తారు, నన్ను పట్టించుకోరు. నన్ను ఎందుకు పట్టించుకోరు అంటే నన్ను నీచునిగా భావిస్తారు కాబట్టి నన్ను వాళ్ళు వదిలేస్తారు. ఆదలిల్ అలాంటి స్థితి ఉండడం చేత, అందువలన అని. ఇంతకు ముందు పాసురంలో ఇలాంటి పదాలు కూడా మనం జ్ఞాపకం పెట్టుకుందాము. తమిళంలో ఇంతకు ముందు మనం పంచస్తవాలు చదువుకున్నప్పుడు చ, హి, బత ఇలాంటి పదాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకుంటూ ఉండేవాళ్ళం, అవ్యయాలు. అలాగే నిన్నటి పాసురంలో ఒకటి వచ్చింది మనకి, తిరితందాఖిలు అనేటటువంటి ఆఖిలు అనే ఒక పదం వచ్చింది. ఇందులో ఆదలిల్ అనేటటువంటి ఒక పదం వస్తోంది. అందరూ వదిలేస్తారు కాబట్టి ఆదలిల్, అందువలన అందరూ వదిలేస్తే వీడి గతి ఏం కావాలి అని నా మీద ప్రేమతో అన్నయ్యాయ్ అత్తన్ ఆయ్ అని రెండు పదాలు ఉన్నాయి. అన్నయ్ అంటే తల్లి, అత్తన్ అంటే తండ్రి అని అర్థం. జాగ్రత్తగా గమనించండి. మనకి తెలుగులో ఉండేటటువంటి పదాలు అన్న, అత్త రెండు పదాలు కూడా మనకి తెలుగులో బాగా వ్యవహారంలో ఉంటాయి కాబట్టి ఆ అర్థం స్ఫురించకూడదన్నమాట. అందుకని అన్నయ్ అంటే తల్లి అని అర్థం. అత్తన్ అంటే ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో తండ్రి అనే ఒక అర్థము, స్వామి అనే ఒక అర్థము, ఉపకారకుడు అనే ఒక అర్థము, రకరకాలైన అర్థాలున్నాయి. ఇక్కడ తల్లి అని చెప్పారు కాబట్టి వెంటనే ప్రయోగించిన ఈ పదానికి మనం తండ్రి అనే అర్థాన్ని చెప్పుకోవాలి. పదం అత్తన్ అనే పదం అంటే అది పుల్లింగ వాచకమే అవుతుంది, పురుషుణ్ణి చెప్పేదే అవుతుంది. తెలుగులో అత్త లాంటి అత్త కాదనమాట. అన్నయ్యాయ్ అత్తనాయ్, ఆయన తల్లి అయినారు, ఆయన తండ్రి అయి, ఎన్నై నన్ను ఆండిడు రక్షించేటటువంటి, పాలించేటటువంటి అంటే నన్ను స్వీకరించేటటువంటి, నా కైంకర్యాన్ని ఆయన అంగీకరించేటటువంటి తన్మయాన్, తన్మై అంటే స్వభావము అని అర్థం అన్నమాట. సహజమైనటువంటి ఒక లక్షణం, దాన్నే స్వభావం అని అంటారు. తన్మయాన్ అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. ఎవరు అంటే శఠగోపన్, మా ఆచార్యులైనటువంటి శఠగోపులు. ఎన్నంబి నాకు పరిపూర్ణులు అయినటువంటి, మా పరిపూర్ణమైనటువంటి మా శఠగోపులు అని అనుకుంటున్నారు. ఇక్కడ ఎన్నంబి అనడంలో నాకు ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టే అనేటటువంటి ఒక పూర్తిని ఇందులో మనకి చెప్తున్నారు. తన్మై అంటే స్వభావము అని అర్థం, పున్మై అనంటే నైత్యము అని అర్థం. దుఃఖము, దోషము, పాపము ఎన్నైనా చెప్పుకోవచ్చు దానికి. అలాగే నన్మై అంటే మంచితనము అని అర్థం. తాత్పర్యం ఏమిటి అంటే ఆళ్వార్లకి శఠగోపులు అని అనడం కారణం ఏమిటి అంటే తనలో ఉండేటటువంటి దోషాన్ని పోగొట్టుకున్నారు, నాలో ఉండేటటువంటి దోషాన్ని కూడా పోగొట్టినటువంటి వారు అయినారు అని ఆ వైభవాన్ని తెలియచేయటం కోసం శఠగోపన్ అని పదంతో చెప్తున్నారు ఇందులో. ఇంకా నంబి అనే పదం అన్నింటిలోనూ చెప్తున్నారు.
నాకు ఆయన తల్లి తండ్రి స్వామి అన్నీ ఆయనే అన్నట్లుగా ఇక్కడ నంబి అనే పదాన్ని వాడుతున్నారు. ఇక ఈయనకు వచ్చినటువంటి ఇబ్బంది ఏది అంటే మంచి వాళ్ళందరూ కూడా నన్ను మంచిగా భావించటం లేదు. మంచిగా భావించటం కాదు, అసలు నన్ను ఒక ఒక పాప రూపంగా చూస్తున్నారు. పాపము అక్కడ ఉంటే, నీచత అనేది ఒక మూర్తి ఉంటే అలా నన్ను భావిస్తున్నారు. లోకం అందరూ అనుకోవడం వేరు, మంచి వాళ్ళు కాస్త మంచి భావనతో ఉంటారు, దోషాన్ని పట్టించుకోకుండా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళందరూ కూడా నన్ను వదిలేశారు. అప్పుడు మా స్వామి, మా శఠగోపులు నన్ను అన్నీ తానే అయి స్వీకరించారు అని ఇందులో తమ గురువులు తమకి చేసినటువంటి, తమ పట్ల చూపినటువంటి ఆదరాన్ని ఇందులో ప్రస్తావన చేస్తున్నారు మధుర కవులు. ఇది పాశురం యొక్క తాత్పర్యం. అసలు ఈ ప్రస్తావన చేయటానికి కారణం ఏమిటి? సంగతి అని మనం అనుకున్నాం కదా. వెనకటి పాసురం నుంచి ఈ పాసురానికి రావటానికి ఒక లింక్ మనం పెట్టుకోవాలి. ఆ లింక్ ని ముగ్గురు ఆచార్యులు 3 రకాలుగా చెప్తున్నారు. గమనించండి, జాగ్రత్తగా గమనించండి. మనకి చక్కగా 3 వ్యాఖ్యానాలలో విశేషాలు అందుతున్నాయి కాబట్టి ఆ 3 కంపారిజన్ మనం చేసుకోగలిగితే ఇంకా ఈ అర్థం మనకి స్థిరంగా మనలో నిలుస్తుంది అన్నమాట. మొదటిది పెరియవాచాంబిళ్ళై స్వామివారు. దీన్ని ఎలా సమన్వయిస్తున్నారు అంటే వెనకనే ఏం చెప్పారు? కాన్బన్ అన్నారు. నేను చూస్తాను, గురువు గారు చెప్పారు, గురువు గారికి ఇష్టం కాబట్టి నేను భగవంతుని దర్శనం కూడా చేస్తాను అని అన్నారు. పెరియవాచాంబిళ్ళై ఆ భావనని ఇందులో అనుసరిస్తూ చెప్తున్నారు. అంత ఇష్టమా అండి మీకు గురువు గారంటే? అంటే గురువు గారి కోసం మీరు ఏమైనా చేస్తారా అని ప్రశ్నిస్తున్నట్లుగా ప్రారంభం చేస్తారు అవతారికని. అంటే గురువు గారి కోసం మీరు మీ ఇష్టాన్ని మార్చుకుంటారు, మీకు ఇష్టం కానిది అయినా గురువు గారికి ఇష్టమైతే మీరు దాన్ని చేస్తారనమాట అని వెనకటి పాసురంలో గురువు గారి పట్ల తనకి ఇష్టాన్ని ఏదైతే ప్రదర్శించారో మధుర కవులు దాన్నే ఆధారంగా చేసుకుని ఓహో అందుక మీరు చేస్తున్నారు అని అడిగితే, అవునండి గురువుగారు నా కోసం ఏదైనా చేశారు, మరి గురువుగారు అంత ఉపకారం చేస్తే నేనెందుకు చెయ్యకూడదు అని ఎదురు ప్రశ్న వేస్తున్నట్లుగా ఉంటుంది సంగతి ఇందులో. కారణం ఏంటి అంటే నాకు ఇష్టం లేకపోయినా నేను గురువు కోసం చేశాను. ఎందుకు చేశానో తెలుసా? మా గురువు గారు నాలో ఉండేటటువంటి దోషాన్ని చూడలేదు, నాలో ఉండే దోషాన్ని అందరూ చూశారు, కానీ మా గురువుగారు ఒక్కరే నాలో ఉండేటటువంటి దోషాన్ని చూడకుండా నన్ను స్వీకరించారు కాబట్టి అని ఇందులో అందరూ అలా అనుకున్నా నన్ను మా గురువు గారు స్వీకరించారు అని చెప్పడానికి గురువు గారు తన పట్ల చూపినటువంటి సౌహార్దాన్ని పట్టుకొని దాన్ని ప్రధానంగా చేస్తూ మరి అంత ఉపకారం చేసినటువంటి గురువు గారి కోసం నేను ఈ మాత్రం చెయ్యలేనా అని అంటున్నారు అని సంగతిని చెప్తారు పెరియవాచాంబిళ్ళై. మనకి నంజీయర్ స్వామి వారి వ్యాఖ్యానం ఉంది చూడండి, వెనకతల చివరిలో ఇచ్చారు కదా, 4వ పాసురం దగ్గరికి రండి, పేజీ నెంబర్ 243. వీరు పాసురంలో దేన్ని పట్టుకొని చెప్తున్నారు అని అంటే మొదటి పెరియవాచాంబిళ్ళై అయితే కాన్బన్ అన్న దాన్ని పట్టుకొని చెప్తున్నారు. నంజీయర్ వారు పెత్త నన్మయే అనే పదాన్ని ఆధారంగా తీసుకున్నారు వెనకటి పాసురంలోంచి. నేను ఇంత గొప్పతనాన్ని పొందేను, ఇంత హితాన్ని పొందేను అని అన్నారు కదా వెనకటి పాసురంలో మధుర కవులు. నంజీయర్ దాన్ని ఆధారంగా చేసుకుంటున్నారనమాట. ఇంత గొప్ప మంచిని పొందడానికి మీకు ఏదో ఒకటి ఉండాలండి, ఏదో రీజన్ ఉంటుంది, ఏదో మీ దగ్గర మంచి ఉండి ఉంటుంది. ఏమిటండి? దేన్ని చూసండి ఇంత మంచి హితాన్ని మీకు కలిగించారు ఆచార్యులు అని అడుగుతున్నారనమాట నంజీయర్. అడుగుతున్నట్లుగా భావిస్తున్నారు నంజీయర్. అందుకే ఉమక్కు ఇంద నన్మైకు అడియన్ అని అడిగారని అనుకోట్ని. ఇంత గొప్ప లాభం కలిగిందా? దీనికి కారణం ఏమిటండి? ఏదో రీజన్ ఉంటుంది కదా అని అడిగినట్లుగా భావించి ఎన్నెల్ ఉందండి, రీజన్ ఉంది, అందుకే నాకు ఇంత మంచి లభించింది అని చెప్తున్నారు సమాధానం అన్నట్లుగా చెప్తున్నారు. ఏమిటో తెలుసా అంటే అందరూ నన్ను వదిలేసే అంతగా చెడుని కలిగి ఉండడమే రీజన్ అంటున్నారు. ఎన్నెల్ சத்துக்களாலும் கர்ஹிதனான என்னை பித்ராதிகள் செய்வதும் செய்து ఉపకరిత్తాన్ ఎంగిరార్. అందరూ వదిలేస్తే
తల్లి తండ్రి చేసే అంత మంచిని చేసి ఉపకరించారు అంటున్నారు. అలా ఉపకరించడానికి కారణం ఏమిటి అంటే ఇప్పటి ఆళ్వారుమ్మై విషయీకరిక్కైకు నీరిట్ట పచ్చయ్యన్ అని అడుగుతున్నారు. అయితే ఆళ్వార్లకు మీరేదో బహుమతి ఇచ్చి ఉంటారు, ఆళ్వార్లకు ఏదో లంచం ఇచ్చి ఉంటారు, అందుకే ఆళ్వార్లు మిమ్మల్ని ఇంతగా స్వీకరించారు, ఇంత మంచిని చేసి ఉన్నారు. ఏమిచ్చారండి కానుక మాకు చెప్పరా? మేము కూడా చెప్తాము, మేము కూడా అలా ఇస్తాము, మేము కూడా అలాంటి హితాన్ని పొందుతాము అని సందేహం కలుగుతుందేమో అని ఏమిచ్చారండి కానుక అని అడిగితే ఎన్నెలు సత్తుక్కళం కైవిడంబడి తన్నియ నానేన్ ఎంగిరార్ అంటున్నారు. అంటే అందరూ అసలు సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అసహ్యించుకొని దూరంగా పోయి విడిచిపెట్టే అంత నీచత్వం కలిగి ఉండడమే నేనిచ్చిన కానుక అన్నారు. ది బెస్ట్ చెడ్డవాడు ఎవరు అంటే నేను. అలా అయి ఉన్నాను కాబట్టి నాకు స్వీకరించారు, నాకు ఇలాంటి మంచిని కలిగించారు అని నన్మై పొందడానికి కారణం ఏమిటి అనే దాన్ని చెప్తున్నారు ఇందులో అని నంజీయర్ వారు మనకి ఇందులో ఆ సంగతిని చెప్తున్నారు. మొదటేమో గురువు గారి కోసం ఇంత చేస్తారా, ఏం చేశారనండి అని అంటే ఆయన నన్ను ఇలా ఉపకరించారు కాబట్టి అనేది. రెండవది గురువు గారు ఇచ్చిన హితాన్ని పొందడానికి కారణం నాలో అత్యంతమైనటువంటి దోషం ఉండడమే అనేటటువంటి కారణంగా ఒకటి చెప్తున్నారు. ఇక అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ వారు చెప్పినది ఇంకా అందంగా ఉంటుంది. ఏమండి, మీరు గురువు గారిని పట్టేను అని అంటున్నారు, గురువు గారు మిమ్మల్ని స్వీకరించారు అని అంటున్నారు, మీరు అసలు ఆయన్ని ఎందుకండి పట్టారు అని అడుగుతున్నారు. ఇందులో ఆయనని పట్టవలసినటువంటి అవసరం ఎవరు చెప్పారు మీకు? గురువు పాదాలని పట్టండి అని ఎవరు చెప్పారు అని అంటే ఎందుకు పట్టేనో దానికి కారణాన్ని చెప్తున్నారు. మూడవ దాంట్లో సంగతి ఆ రకంగా చెప్తారు. ఇందులో ఇది చాలా చాలా స్పష్టంగా మనకి ఉంటుంది. పేజ్ నెంబర్ 143 దగ్గరికి రండి. అక్కడ తెలుగు అర్థమే ఉంది, తమిళం కాదు. అందులో వివరణమే ఉంది, కానీ కొన్ని కొటేషన్స్ ఉన్నాయి. ఆ కొటేషన్స్ మీరు ఎప్పటికీ గుర్తు పెట్టుకోవలసినటువంటి కొటేషన్స్ అన్నమాట. ఇప్పుడు ఆళ్వార్లని ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? మధుర కవి ఆళ్వార్లని ప్రశ్నిస్తున్నట్లుగా భావన అన్నమాట. ఏమండి, మనం ఎవరిని ఆశ్రయించాలని చెప్తున్నారండి? ఋషులు కానివ్వండి, ఆళ్వార్లు కానివ్వండి, ఆ ద్రావిడ వేదమైనా లేదా సంస్కృత వేదమైనా ఇతిహాస పురాణాదులైనా మనకు ఏదైనా ఆపద వస్తే, మనకు ఏదైనా కష్టం వస్తే, లేదా మనం పట్టవలసినటువంటి వస్తువుగా ఎవరిని గురించి చెప్తున్నారు అంటే లౌకికంగా ఉండే బంధువులందరూ మనని వదిలేసినప్పుడు, ఆ బాంధవ్యాలు ఏవి మనకి పని చెయ్యనప్పుడు మనం ఎవరిని పట్టాలి అంటే అన్ని ఆయనే అని భగవంతుణ్ణి పట్టండి అని కదా ఋషులందరూ చెప్తున్నారు. సర్వేషామేవ లోకానాం పితా మాతా చ మాధవః గచ్చధ్వమేనం శరణం శరణ్యం పురుష ఋషభాః. ఇది పాండవులు వనవాసం చేసేటప్పుడు మహానుభావులందరినీ ఆశ్రయించి వాళ్ళ ద్వారా ఎన్నో మంచి విషయాలని నేర్చుకున్నారు. ద్రౌపదీదేవికి మానహాని కలిగేటటువంటి సందర్భంలో కృష్ణుణ్ణి ప్రార్థించాలి అని ఎలా తోచింది అంటే అదిగో వనవాస సమయంలో ఆ ధర్మాలని, ఆ మాటలని, ఋషులు చెప్పినటువంటి మాటలని చక్కగా వింది కాబట్టి ఆ చెప్పిన మాటలు ఆమెకి జ్ఞాపకం వచ్చాయి. ఒక మహానుభావుడు ధర్మరాజుకి పాండవులకి చెప్పినటువంటి మాట అందరికీ, వీరికి వారికి అని తేడా లేదండి, అందరికీ కూడా పితా మాతా చ మాధవ, సర్వలోకాల వారికి కూడా తల్లి తండ్రి అయినవాడు ఆయనే, మాధవుడే. కనుక మీరు ఆయననే శరణు వేడండి అని చెప్పినటువంటి ఒక మాటని చెప్తున్నారు. ఇది ఋషి వాక్యంగా మనం తీసుకుందాం. అంటే పెద్దలు చెప్పినటువంటి దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి అంటే మనం ఎవరిని ఆశ్రయించాలి? ఋషులు చెప్పిన ప్రకారంగా భగవంతుణ్ణి పట్టాలి, ఆయననే తల్లి తండ్రి అనుకోవాలి, కానీ గురువుని కాదు. కానీ మీకు ఎలా తోచింది అని ఒకటి లేదు. ఋషులు మాత్రమే కాదు, భగవంతుడు కూడా స్వయంగా అదే మాటని చెప్పాడు. అక్కడ భగవద్గీతలో ఇంకో కొటేషన్ ఉంది చూడండి, పేజ్ నెంబర్ 143లో భగవద్గీత శ్లోకం కూడా ఒకటి ఉంది. పితాహమస్య జగతో మాతా ధాత పితామహ వేద్యం పవిత్రం ఓంకారః రుక్ సామ యజురేవచ. అన్నింటిలోనూ
అదే చెప్పబడుతోంది. స్వయంగా పరమాత్మ కూడా అదే మాటని చెప్పాడు. పితాహమస్య జగత, నేను తండ్రిని, నేను తల్లిని, నేను తాతని, నేనే తెలుసుకోవలసిన వాడని అని భగవంతుడు చెప్పిన మాట మనకి ప్రత్యక్షంగా ఉంది. నాకు వాళ్ళ మాటలు ఎక్కవండి. ఇప్పుడు పిల్లలు ఉంటారు చూసారా, తల్లి చెప్పినా తండ్రి చెప్పినా ఇంకెవరు పెద్దలు చెప్పినా లేదు, మా టీచర్ ఇలాగే చెప్పారు, మా టీచర్ ఇలాగే చెప్పారు అని టీచర్ గారు చెప్పినదే ప్రమాణంగా తీసుకుంటారు. మరి మధుర కవులు కూడా అంతే కదా. ఋషులు చెప్పారు అంటే నాకు తెలియదు అంటారు, పరమాత్మే చెప్పాడు అంటే నాకు సంబంధం లేదు అని అంటారు. మీ గురువు గారే చెప్పారు కదండి అని ఇంకొక ప్రమాణాన్ని చూపిస్తున్నారు. ఆ గురువు గారు ఎవరు? నమ్మాళ్వార్లు. ఏం చెప్పారు అంటే ఆయనే ఉలగుక్కోర్ ముందై తాయ్ తందయై. మనం పాసురాన్ని తర్వాత అనుసంధానం చేసుకోబోతున్నాం. అన్నయాయ్ అత్తనాయ్ అని అనడానికి కారణం ఏమిటి? నమ్మాళ్వార్లు కూడా అలాగే భగవంతుడే తల్లి తండ్రి అని అన్నారు కదా. మరి మీ గురువు గారు కూడా అదే మాట చెప్పారు కదండి. అలాంటప్పుడు మీరు కూడా భగవంతుణ్ణే ఆశ్రయించాలి కదా అని ఆళ్వార్ల మాటని కూడా ఇక్కడ ప్రమాణంగా చెప్తున్నారు. మీ గురువు గారు ఇంకో మాట కూడా చెప్పారు. పోనీ భగవంతుడు కాకపోతే ఆ భాగవతోత్తములని ఆశ్రయించండి అని నెడుమార్కడిమై అనేటటువంటి పాసురాలలో మనకి సిరు మా మనిషరాయ్ ఎన్నై ఆళ్వార్ ఇంగే ఎన్నై ఆండార్ ఇంగే తిరియవే అని పడితే భగవంతుణ్ణి పట్టండి, ఆయనే తల్లి తండ్రి అని చెప్పారు. లేదా భాగవతులని పట్టండి అని చెప్పారు. ఆ మాటలన్నీ వదిలేసి మీరు మీ గురువు గారినే పట్టి ఉన్నారు కదా, ఎవరు చెప్పి ఎందుకు అలాగా? భగవంతుడు దొరకడనుకోండి, మిగిలిన పెద్దల్ని పట్టొచ్చు కదా అని అడిగినట్టుగా భావించి అలాగే అనుకున్నానండి, కానీ మిగిలిన వాళ్ళెవ్వరూ నా మొహం కూడా చూడలేదు, నేనేం చేస్తాను ఇంకా? అందుకని అలా అందరూ నన్ను చూడకుండా ఉంటే మా గురువు గారు నన్ను చేరదీశారు, నాకు అవకాశాన్ని ఇచ్చారు అని అంటూ ఇందులో నన్మయాల్ మిక్క నాన్మరయాళర్గల్ అని పాసురాన్ని ప్రారంభం చేస్తున్నారు. అంటే తాను తన గురువునే స్వీకరించటానికి, గురువే తనకి చేసినటువంటి ఉపకారానికి ఇందులో ఎలాంటి వారు కూడా నన్ను ఉపేక్షిస్తున్నారు అనడానికి నన్మయాల్ మిక్క నాన్మరయాళర్గల్ అంటున్నారని ఈ పదాన్ని బట్టి అవతారిక చెప్తున్నారు మనకి. అழகிய మణవాళ పెరుమాళ్ నాయనార్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందులో ఉండే అంశాన్ని స్పృశిస్తూ సంగతిని మనకి చెప్పారు అని అనుకుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉపేక్షించినటువంటి వాళ్ళు ఎవరు అంటే మంచితనంలో అతిశయించినటువంటి వారు అని అంటున్నారు. అసలు నన్మై అంటే ఏమిటి, మంచితనం అంటే ఏమిటి అంటే మంచి గుణాలని కలిగి ఉండడం. ఆ మంచి అంటే ఏమిటి అంటే ఎదుటి వ్యక్తిలో దోషాలు ఉంటాయి, గుణాలు ఉంటాయి. అందులో మహానుభావులైతే సత్పురుషులు అయితే దోషాలని విడిచిపెట్టేస్తారు, గుణాలని మాత్రమే స్వీకరిస్తారు. జాగ్రత్తగా గమనిద్దాం మనం, అంతే కదా. దానికి ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవాలి అంటే హంస అని అనుకుందాం. పరమహంసల లాంటి మహానుభావులు వాళ్ళు వ్యక్తులలో దోషము ఉంటుంది, గుణము ఉంటుంది, నీరు ఉంటుంది, పాలు ఉంటాయి. కానీ వారు నీటిని వదిలేస్తారు, పాలని మాత్రమే స్వీకరిస్తారు. ఇది ఒక రకమైనటువంటి నన్మై. ఇక అసలు నీరు పాలు రెండూ ఉంటే అలాగండి, కానీ అసలు పాలే లేకుండా మొత్తం అంతా నీరే ఉంటే, మంచి లేకుండా, మంచి గుణాలు లేకుండా అన్ని చెడ్డ గుణాలే మనలో ఉన్నాయనుకోండి, అప్పుడు మహానుభావులు ఏం చేస్తారు అంటే వాళ్ళు నన్మయాల్ మిక్కర్, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు అసలు దోషాలనే పట్టించుకోరనమాట. అంటే దోషాన్ని గురించినటువంటి ఆలోచనే లేకుండా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటి వారు అవుతారు. కనుక నన్మయాల్ మిక్క అంటే మంచితనంలో గొప్పతనాన్ని కలిగి ఉండడం. మంచితనంలో గొప్పతనం ఏమిటి అంటే దోషాలని ఎంచకుండా ఉండడం, అంతకు మించి దోషాలున్నా సరే వాటిని స్వీకరించకుండా ఉండేటటువంటి స్థితి అని నన్మయాల్ మిక్క అనేటటువంటి పదం ద్వారా మనకి ఇందులో తెలియచేస్తున్నారు అని అంటున్నారు. అంటే ఇక్కడ ఉదాహరణ ద్వారా మనం చెప్పుకుంటే అలా ఎవరైనా ఉంటారా అని అంటే కొంతమందిని మనకి ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. అసలు చదువుకోవడానికి ఫలితం ఏమిటి అంటే
మంచి స్వభావాన్ని నేర్చుకుని ఉండడం, మంచి గుణాలని కలిగి ఉండడం. స్వభావం మంచిదైతే గుణాలు కూడా అలాగే ఉంటాయి అనడానికి మనకి 3 వ్యాఖ్యానాలలోనూ కూడా కొంతమందిని ఎగ్జాంపుల్ గా ఇందులో ఇస్తున్నారు. అందులో పెరియవాచాంబిళ్ళ వ్యాఖ్యానంలో ఇద్దరు గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది. ఒకరు సీతా అమ్మవారు, రెండవది కూరత్తాళ్వాన్ అని అంటారు. చూడండి, మనకి ఆంధ్ర సంస్య ప్రధానం కలిగినటువంటి వారు కనుక, ప్రేమ కలిగిన వారు కనుక జనకరాజన్ తిరుమగళాదల్ కూరత్తాళ్వానాదల్ అని మనకి పెరియవాచాంబిళ్ళ వ్యాఖ్యానంలో ఉంటుంది. ఈ ఇద్దరు మనకి బాగా పరిచయమైన వాళ్లే కదా. సీతామ్మ పరిచయమైన వాళ్ళంటే చూసామా, ఉన్నామా, కానీ సీతాదేవి అనేసరికల్లా ఆమె వైభవం మనకి తెలుస్తుంది. కూరత్తాళ్వాన్ అంటే మనకి చెప్పనే ఎక్కలేదు, పంచస్తవాలు చదువుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరి పేర్లు చెప్తారు. నన్మయాల్మిక్క అనేటటువంటి చోట వాళ్ళిద్దరిని ఉదాహరణగా చెప్తారు. నంజీయర్ వ్యాఖ్యానంలో ఇంకొక ఆమెను కూడా చేరుస్తున్నారు. ఎవరట అంటే కూరత్తాళ్వాన్, ఆండాళ్, అలాగే సీతా పిరాట్టి అని చెప్తారు. గుర్తుపెట్టుకోండి, పేర్లు నేను చెప్తున్నాను, తర్వాత ఇంకా జాగ్రత్తగా దీంట్లో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. పెరియవాచాంబిళ్ళ అయితే ఇద్దరు పేర్లు చెప్పారు, సీతా అమ్మవారు, కూరత్తాళ్వాన్ అని. నంజీయర్ వారైతే మరొక ఆమెను కూడా చేర్చారు, ఆమె పేరు ఆండాళ్. ఆండాళ్ అంతే, ఏ ఆండాళ్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అలాగే అழகிய మణవాళ పెరుమాళ్ నాయనారైతే కూరత్తాళ్వాను, సీతాదేవి వీళ్ళిద్దరు మూడింట్లోనూ కామన్ గా ఉన్నారు. నంజీయర్ వారి దాంట్లో ఆండాళ్ అనే ఆమె చేరారు. అలాగే నాయనారు దాంట్లో ప్రహ్లాదుడిని చేర్చారు. అక్కడ ముగ్గురు, ఇందులో ఇద్దరు చెప్పబడ్డారు. వీళ్ళ ముగ్గురి గురించి మనం చెప్పుకోవాలి అంటే ముందు సీతాదేవి దగ్గరికి వస్తే, నన్మయ్య అంటే దోషాలని చూడకపోవడం అని కదా మనం అనుకున్నాం. ఆ దోషాలు చూడకుండా అమ్మ రక్షించింది ఎవరిని అంటే రాక్షస స్త్రీలని. ఇది మనకి బాగా ప్రసిద్ధమైనటువంటి వృత్తాంతం. హనుమంతుడు శిక్షిస్తానంటే పాపానాం వా శుభానాం వా అంచేది ఇక్కడ మనకి సందేహం లేదు, దోషమే పట్టించుకోలేదు, వాళ్ళని రక్షించేటటువంటి స్వభావం పిరాట్టి దగ్గర మనం చూస్తున్నాం, సీతా అమ్మవారి దగ్గర. కూరత్తాళ్వాన్ దగ్గర కూడా ప్రసిద్ధమే, నాకే ఫలం వస్తే అదే ఫలం నాలూరానికి కూడా రావాలి అని కోరేరు. కాబట్టి కూరత్తాళ్వాన్ కూడా దోషాన్ని చూడకుండా రక్షించలేటటువంటి స్వభావం కలిగిన వారు. నన్మయాల్ మిక్క అనే చోట కూరత్తాళ్వాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఆండాళ్ అంటే ఎవరు? ఆండాళ్ అంటే కూరత్తాళ్వాన్ యొక్క ధర్మపత్ని. ఈ విషయం మీకు ఇంతకు ముందు కూడా నేను ప్రస్తావన చేశాను ఏదో సందర్భంలో, మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకుందాము. మనకి మహానుభావులైనటువంటి మహనీయుల యొక్క వైభవమే లోకంలో ప్రసిద్ధమవుతుంది. వారికి చెందినటువంటి ధర్మపత్నుల గురించినటువంటి ప్రస్తావం అసలు చెయ్యరు. అందులో వీరి వైభవాన్ని పెంచడం కోసం వాళ్ళని ఇంకొంచెం తక్కువగా కూడా చూపిస్తూ ఉంటారు. అంటే దానికి ఉదాహరణ చెప్పాలి అంటే భగవద్ రామానుజులు ఉన్నారు, వారి ధర్మపత్ని ఉన్నారు తంజమాంబ. వీరి గురించి మనకి రామానుజుల వారి చరిత్రలో వింటూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే తప్పు చేసింది కాబట్టి వదిలేసి వచ్చేసారు అని, జగడాల బావి అని రకరకాలైనటువంటి కథలు ఆమె గురించినటువంటి ప్రస్తావన చెయ్యడం నిజానికి అది నిజం కాదు. అది ఎందుకోసం అంటే ఈ రామానుజుల వైభవం ఇంకొంచెం పెరుగుతుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో అలాంటి కథలు ప్రచారంలోకి వచ్చేయి అని ఆమె వైభవాన్ని గురించి ప్రస్తావన చేసినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి రంగరామానుజాచార్య స్వామి వారు తంజమాంబ అని ఒక పుస్తకాన్ని కూడా అద్భుతంగా మనకి అందించి ఇచ్చారు. ఆమె వైభవం గురించి మనకి చరిత్రలో ఉంది. మేల్కోటలో ఉండేటటువంటి ఆ ప్రాంతంలో మరొక రకమైనటువంటి సన్నివేశాన్ని కూడా మనకి ప్రస్తావన చేస్తారు. భగవద్ రామానుజులకి విపరీతమైనటువంటి అనారోగ్యం చేస్తే, విషజ్వరం వస్తే చివరి సమయాలలో ఆమె వచ్చి దానికి చికిత్స చేసి ఆ విషాన్ని తాను స్వీకరించింది అనేటటువంటి ఒక వైభవం తంజమాంబ చరిత్రలో మనకి కనిపిస్తుంది. అది ఆ ప్రస్తావన మనం తర్వాత చేసుకుందాము. ఇక్కడ ఆండాళమ్మవారి గురించినటువంటి అంటే మనకి ప్రొజెక్ట్ చేయటంలో ఫోకస్ ఒక చోట ఉంటే మిగిలిన వాళ్ళని చెడ్డగా చేస్తే తప్ప ఇది బయటికి రాదు అనేటటువంటి దృష్టితో చేస్తున్నారు తప్ప
అలాంటి మహనీయులని తో సహచర్యం చేసినటువంటి వాళ్ళలో చెడు చూడడం అనేది ఏ రకంగానూ ఉచితం కాదు అంటారు. తంజమాంబ గురించి చాలా అద్భుతమైనటువంటి సన్నివేశాలని మనకి పెద్దలు తెలియచేస్తూ ఉంటారు. దానికి చాలా రఘునాథాచార్య స్వామి వారు కూడా దాని గురించినటువంటి విషయాన్ని ప్రస్తావన చేస్తూ ఉండేవారు. అలాగే ఇక్కడ కూరత్తాళ్వాన్ వైభవం మనం తెలుసుకుంటాం. కూరత్తాళ్వాన్ భార్య ఏదో జాతకం బావులేదని పెళ్లి చేసుకున్నారని ఇదంతా మనకి తెలుసు. కానీ ఆ కూరత్తాళ్వాన్ భార్య వైభవాన్ని మనకి ఇక్కడ ప్రస్తావన చేస్తున్న వారు నంజీయర్. గుర్తుపెట్టుకోండి. ఆ నంజీయర్ వారికి తెలిసినట్టుగా ఆమె వైభవం ఇంకెవరికీ తెలియదు. ఎంచేత అంటే నంజీయర్ వారు ఎవరి శిష్యులు మొన్న చెప్పుకున్నాం కదా, భట్టరు వారి శిష్యులు నంజీయర్ వారు. భట్టరు వారు కూరత్తాళ్వాన్ కుమారులు. అంటే ఆ భట్టరు వారి తల్లి నంజీయర్ వారికి ఏమవుతుంది, ఆచార్యుల యొక్క తల్లి అవుతుంది. అంటే అంత దగ్గరగా ఆమెని వారు పరిశీలన చేసి ఉన్నారు అని మనం నిశ్చయంగా తెలుసుకోవచ్చు. అందుకే పర్యవచ్చాంబిళ్ళై ప్రస్తావనలో లేనిది మనకి నంజీయర్ వారి దాంట్లో కనిపిస్తుంది. గురువు గారి తల్లి, గురు పత్ని కాదు, కూరత్తాళ్వాన్ భార్య ఆండాళ్ళమ్మవారు, భట్టరు వారి తల్లి ఆండాళ్ళమ్మవారు. భట్టరు వారి శ్రీపాద తీర్థం కూడా ఆమె తీసుకున్నారు అని కదా మనకి చెప్తారు. అలా ఆ ఆండాళ్ళమ్మవారు అన్నమాట. ఏమిటి ఈమెలో ఉండే తెలుసిన గొప్పతనం అంటే, ఎంతసేపు కూరత్తాళ్వాన్ గురించి నాన్ పెద్ద పేరు నాలూరాన్ పెరవేణు అన్న మాట అయితే ప్రసిద్ధిలోకి వచ్చేసింది. కానీ ఆండాళ్ళమ్మ వారికి కూడా అంత మంచి స్వభావమే ఉండేది. భట్టరు వారు ఒకసారి ఆ శ్రీరంగంలో ఉండేటటువంటి పరిపాలకుని కారణంగా పేర్ల అకలంకనాటాన్ అని అంటారు. వద్దు 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 అంటూ ఉంటే కూడా ఒక వైష్ణవుడు ఇల్లు కూర్చేసి ప్రాకారాన్ని నిర్మింపచేశాడు ఆయన. ఆ సందర్భంలో మాట వినలేదనేటటువంటి కోపంతో భట్టరు వారు శ్రీరంగాన్ని వదిలి దూరంగా వెళ్ళిపోవలసినటువంటి స్థితి వచ్చింది. మళ్ళీ ఆ రాజు మరణించిన తర్వాత ఆయన మళ్ళీ శ్రీరంగానికి వచ్చారు. ఇది భట్టరు వారి చరిత్రలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆయన పరమపదించేడు, ఆచార్య తిరువడిని చేరాడు అనేటటువంటి మాట వినగానే ఆండాళ్ళమ్మ వారు అన్నారట, అయ్యయ్యో అయ్యయ్యో ఎంత పని అయిపోయింది, చేసిన తప్పుకి పశ్చాత్తాపం చేసుకోకుండానే వెళ్ళిపోయాడే అని ఆండాళ్ళమ్మ వారు బాధపడుతున్నారట. ఎందుకంటే ఆచార్య అపరాధం చేశారు, వచ్చి ఒక్కసారి అయ్యో తప్పు అయిపోయింది అని ఉంటే ఆయన ఉత్తమ గతిని పొంది ఉండేవాడు. అయ్యో పాపం ఇప్పుడు ఏ గతి వస్తుందో అని ఆయన మీద ఈవిడకి జాలి కలిగిందిట. ఇది ఆండాళ్ళమ్మ వారికి ఉండేటటువంటి స్వభావం. అంటే దోషాన్ని చూడకుండా ప్రతి వారి యొక్క హితాన్ని కోరడంలో నాన్ పెద్ద పేరు నాలూరాన్ పెరవేణు అన్నది కూరత్తాళ్వాన్లో ఎలా ఉందో ఈమెకి కూడా మనకిన్ని కష్టాలు కలిగించాడే, పోయాడు, పీడ విరగడైపోయింది అని అనుకోవాలి. కానీ అలా అనుకోలేదు ఆమె. అయ్యో పాపం అని ఆ వ్యక్తి గురించి ఆమె మంచి మాటని అన్నారు అని అంటే నన్మయాల్మిక్క అనేటటువంటి స్వభావానికి ఇది ఒక నిదర్శనంగా నంజీయర్ వారు ఆమె వైభవాన్ని అక్కడ తెలియచేస్తున్నారు. ఇక ప్రహ్లాదుని గురించి అకలంక అழகிய నాయనార్ వ్యాఖ్యానంలో ఉంటుంది. ప్రహ్లాదుడు కూడా అంతే కదా, తండ్రి తనకి ఎంతో అపకారం చేశాడు, కానీ భగవంతుడు వరం కోరుకోమంటే మా నాన్నగారిని క్షమించు అని కోరుకున్నాడు. అలాగే గురువులు ఎన్నో రకాలుగా నిర్బంధించారు ఆయన్ని, ఎన్నో రకాలుగా బాధలు పెట్టారు. అయినా ఆ గురువుల మీదకి ప్రయోగింపబడినటువంటి ఆయుధాన్ని ప్రార్థించి వెనక్కి తెప్పించేటట్లుగా చేశాడు ప్రహ్లాదుడు. కాబట్టి నన్మయాల్మిక అన్న చోట ఇటువంటి మహానుభావులని మనం తెలుసుకుంటే, అలాంటిది ఆచరణలో పెట్టగలిగేటటువంటి స్థితి దేనివల్ల ఉంటుంది అంటే నాన్ మరై ఆళர்கள் అని అంటారు. అంటే వేదవేత్తలైనటువంటి మహానుభావులు వాళ్ళు అని మనకి చెప్తున్నారు. వేదాభ్యసనం అంటే మనం చదువుకుంటూ ఉండేటటువంటి చదువులో మంచి మనలో ఉండేటటువంటి స్వభావాన్ని మరింతగా పెంచేది కావాలి. వేదం ఏం చెప్తోంది? ఇలాంటి మంచినే చెప్తోంది. అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చెయ్యాలి అనే కదా మనకి చెప్తోంది. ఇక్కడ నన్మయాల్మిక్క అన్నప్పుడు ఇన్ని ఐతిహ్యాలు మనం చెప్తున్నాం. ఇవేమీ అక్కర్లేకుండా చిన్నప్పుడు చదువుకున్నటువంటి ఒక చిన్న పద్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. తెలుగు వైభవాన్ని కూడా అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుందాం అని అనుకుంటున్నాం కదా సమయానుకూలంగా. అందుకే చిన్నప్పుడు ఎన్నో నీతి పద్యాలు మనకి చెప్తూ ఉండేవారు. ఆ పద్యాలు చక్కగా కంఠస్థం చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ నన్మయాల్మిక్క అన్న చోట
దోషాన్ని గణించకుండా వాళ్ళకి మంచిని చెయ్యడం అని అనేటప్పుడు ఏ పద్యం మనం గుర్తు చేసుకోవచ్చు? బాగా తెలిసిన పద్యమే మనకి. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. సుమతి శతకంలో చిన్నప్పుడు ఈ పద్యం చదువుకున్నాం కదా అందరం. కనీసం నా వయసు వాళ్ళకైతే అందరికీ గుర్తు ఉండి ఉంటుంది. ఉపకారికి నుపకారము, అపకారికి ఉపకారము, అది కూడా నెపమెంచక చేయువాడే. ఇది వ్యాఖ్యానాలలో ఉండదు, కానీ మనం తెలుగు వాళ్ళం కదా, మన భాష తెలుగు కదా, మన తెలుగులో ఎన్నో అద్భుతమైనటువంటి నీతి పద్యాలు ఉన్నాయి కదా. వీటిని మనం చిన్నగా చదువుకుంటే మనకి ఈ వ్యాఖ్యానాలు కూడా చెప్పలేని విషయం సులభంగా మన మనస్సులోకి వెళుతుందనమాట. నెపమెంచక చేయువాడే. కూరత్తాళ్వాన్ కాదా నాకు ఇంత అపకారం చేశాడు అని ఆయన మీద ఆ నెపాన్ని ఎంచారా? వీళ్ళెవ్వరూ ఎంచకుండా అపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యడం, అదే నన్మయాల్ మిక్క నాన్మరయారలగల్ అని అంటారు. ఈ పాసురాలలో మనకి ఇంకొక సందేహం కూడా వస్తుంది. ఏమండి, ఇలా తప్పులు చేసిన వాళ్ళందరికీ ఉపకారాలు చేసుకుంటూ పోతే ఇక లోకం ఏవైపోవాలి? వాళ్ళందరూ అంత అపకారం చేసిన తర్వాత, లోకానికి తీవ్రమైనటువంటి అపకారాలు చేసిన తర్వాత మరి ఇంత మంచి వాళ్ళు ఉండి వాళ్ళని క్షమించేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఎలా మానుతారు? మరొకరికి అది ఎలాగ గైడ్ చేస్తుంది అనే చోట కూడా మనకి సందేహం వస్తుంది, గమనించకి. అందుకే పెద్దలు ఎక్కడికక్కడ క్లారిటీ మనకి పెడుతూనే ఉంటారు. ఇప్పుడు ఇలాంటివి చెప్పామనుకోండి, మన విషయంలో ఎవరైనా తప్పు చేస్తున్నారు, లేదా మన విషయంలో కాదు చెయ్యకూడని తప్పుతోవలో వాళ్ళు ఉంటున్నారు. నేను గురువండి, కూరత్తాళ్వాన్ లాంటి గురువుని నేను, అంచేత నాన్ పెద్ద పేరు నాలూరాన్ పెరవేణు అని అనుకుని వాడు ఎంత దుర్మార్గుడైదస్తనే వాడికి మంచి కలగాలి అని కోరుకోవచ్చా? కోరుకోకూడదా? అలా కోరుకుంటే మంచి వాడు అన్నట్టు అనిపించాలా, లేక కోరుకోకపోతే హితం కోరుకున్నాడు అని అనుకోవాలా? ఇదొక సందేహం మనకి క్లియర్ అవ్వాలి కదా. అందుకే పెద్దలు దీనికి కూడా మనకి క్లారిటీ ఇస్తారు. ఎందుకంటే చాలా మంది ఈ కాలంలో మరి ఇంత గొప్పగా చెప్తున్నారే, నువ్వు గురువువే కదా, నన్నేం అనకు, నన్నేం శిక్షించకు, నేను పిలిస్తే రా, నేను పొమ్మన్నప్పుడు పో, నేను రమ్మన్నప్పుడు రా, మేం పిలిచినా రాలేదు అనేటటువంటి ఒక అహం మనకి పెద్దల విషయంలో కలుగుతూ ఉంటుంది కదా. మరి గురు లక్షణం ఏమైంది? మేం చెడ్డవాళ్ళమే, కానీ నువ్వు గురువు కదా, నీలో మంచి లక్షణాలు ఉండాలి కదా అని కూడా ఎదురు ప్రశ్న వేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లారిటీ ఏది అని అంటే, కూరత్తాళ్వాన్ నాలూరాన్ని క్షమించారు అనేది మనకి తెలుసు, కానీ భట్టర్ వారు ఆ రాజుగారికి కూడా అలాంటి ఉత్తమ గతి రావాలి అని కోరుకోలేదు అంటారు. ఇక్కడ మనకి కూరేశ గాథాలహరి అని పెద్దలు చెప్పిన వార్తలు కొన్ని ఉంటాయి, ప్రమేయసారము, జ్ఞానసారము, అలాంటి వాటిలో వాళ్ళు చెప్తూ ఉంటారు. క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మహానుభావులైనా సరే ఏది క్షమిస్తారు అనంటే అసంకల్పితంగా, అప్రయత్నంగా చెడు చెయ్యాలనేటటువంటి ఆలోచన లేకుండా చెడుకి ఎవడైతే హేతువవుతాడో వాడికి క్షమాభిక్ష అనేది కలుగుతుంది. అలా కాకుండా ప్రయత్నపూర్వకంగా చెప్తూ ఉంటే కూడా వినకుండా, ఎన్నిసార్లు వారించినా కూడా నా ఇష్టం, నేను అధికారిని, నేను ఇలాగే చేస్తాను, ఎవడేం చేస్తాడో చూద్దాం అనేటటువంటి స్థితిలో గురువు వారిస్తున్నా కూడా తప్పు చేస్తే, తప్పని తెలిసి చెయ్యడం ఒకటి, వారిస్తున్నా చెయ్యడం ఒకటి, గురువు వారిస్తున్నా చెయ్యటం ఒకటి. చెయ్యకూడని పని చెయ్యకూడదు, కానీ దానికి నిమిత్తమైనాడు నాలూరాన్ విషయంలో కూడా ఆయన సహజంగా చెడ్డవాడు కాదు. ఆ రాజు అలా చేస్తూ ఉంటే ఆయన యథాలాపంగా అన్నాడట, ఇంతమంది ఒప్పుకోకపోయినా మా రామాంజుల వారు ఒప్పుకుంటే అప్పుడు ఇది కరెక్ట్ అనేసాడు గబుక్మని. అంతే, పట్టుకున్నాడు ఆ క్రిమికంఠుడు, ఓ పెద్ద రభస, అది పెద్ద అనర్థానికి దారి తీసింది. అందుకే కూరత్తాళ్వానికి ఏదో పాపం యథాలాపంగా అనేసాడు, తర్వాత ఆయన బాధపడ్డాడు. అందుకని భగవంతుడు కూడా ఎక్కడ కోపగించుకుంటాడో రామానుజుల మీద ఆయనకి ఇష్టం కనుక భగవంతుడికి, అందుకని ఇంక వీడిని ఎవడు కాపాడుతాడు, నేను చూడుకోవాలి అని ఆయన గురించి ప్రార్థన చేశారు అని అంటారు. కానీ భట్టర్ వారు ఆ కూరత్తాళ్వాన్ కుమారుడే. మరి ఈ వీరరాయల గురించి, సుందర వీరరాయలో వీర సుందరరాయలో ఏదో పేరు ఉంటుంది, ఆయన గురించి వద్దు అని చెప్పారు, పిలిచి మరీ చెప్పారు, నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పారు, వారించారు.
తెలియచేయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా వినకుండా ఆయన చేస్తే అలాంటి వాటికి పెద్దలు ఎప్పుడూ కూడా అనుకూలంగా ఉండరు అని ఒక వార్త మనకు ఉంటుంది. రేపు మీకు దానికి ప్రమాణం కూడా నేను చూపిస్తాను. ఇక్కడ నన్మయాల్మిక్క అన్న చోట తెలియని తప్పుకి మనం కనుక కారణమైతే అందరూ మనని ఉపేక్షిస్తే మహనీయులైనటువంటి వారు మనని తన వారినిగా చేసుకుంటారు అనడానికి ఇది ఎగ్జాంపుల్ గా మనకి చెప్తున్నారు అని అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ నిజానికి మధుర కవులు అలాంటి తప్పు చేసిన వారు కాదు, అయినా తమకు ఉండేటటువంటి ఆ తక్కువతనాన్ని ఈ రకంగా చెప్తున్నారు. ఇప్పుడు మధుర కవులు తమను ఎలా చెప్పుకుంటున్నారు అంటే కాకాసురుడి స్థానంలో చెప్పుకుంటున్నారు. కాకాసురుడికి ఎవ్వరూ దిక్కవలేదు. మనం చెయ్యకూడని తప్పు చేస్తే తల్లిదండ్రులు కూడా సమర్థించకూడదు అనేటటువంటి ఒక నీతి మనకి కాకాసుర వృత్తాంతంలో తెలుస్తుంది. అయితే వాళ్ళు భయపడి సమర్థించటం మానేశారు. మళ్ళీ వచ్చి ఎవరిని పాలు పట్టుకున్నారు అంటే ఈయన కాళ్ళనే పట్టుకున్నారు. భగవంతుడి రామచంద్ర స్వామి యొక్క పాదాలనే ఆశ్రయించారు అని అంటారు. అలాగే అందరూ నన్ను వదిలేశారు, కానీ మా కూరత్తాళ్వార్ మాత్రం నన్ను వదలకుండా నాకు ఒక భాగ్యాన్ని కలిగించారు. ఏమైనారు ఆయన అంటే అన్నయాయ్ అత్తనాయ్ ఎన్నై ఆండిడుం తన్మయాన్ అని అంటున్నారు. నన్ను పరిపాలించేటటువంటి స్వభావం కలిగిన వారు అయినారు అని చెప్పడంలో ఈ స్వభావం, మనం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేస్తాం అనుకోండి, ఇందులో చాలా మనం నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉంటాయి. మొదట నన్మై అంటే ఎంతసేపు ఎదుటి వాళ్ళ దోషమే ఎంచడం అనే స్వభావాన్ని మార్చుకోవాలి. దోషం గుణం ఉంటాయి, కానీ గుణాన్నే తీసుకోవాలి, దోషాన్ని తీసుకోకూడదు అనే దాని వరకు వెళదాం. పోనీ మనం దోషాలనే గుణాలుగా తీసుకునే అంత వాళ్ళం కాకపోయినా కనీసం మంచి ఉందేమో చూడు అనేటటువంటి ఒక స్వభావాన్ని మనం తీసుకోవాలి. అంతేకాదు అలా మన స్వతహాగా స్వభావంలో ఉండి ఎవరికో ఏదో మనం ఉపకారం చేసామనుకోండి, ఆ ఉపకారం చేసిన దగ్గర నుంచి కూడా మనకి నీకప్పుడు ఇలా చేశానా, నీకప్పుడు ఇలా చేశానా, నీకు ఇంతగా నేను ఉపకరించానా అని ఆ ఉపకారం ఎవడికి చేసామో వాడు బ్రతికుందన్నాళ్ళు తర్వాత వాళ్ళకు కూడా వాళ్ళ కుటుంబానికి కూడా ఈ పోరు పొడితూనే ఉంటాను. నా వల్లే ఇలా చేసినావు, నా వల్లే ఇలా ఉంటున్నావు, నేను చెయ్యబట్టే ఇలా ఉన్నావు అనేటటువంటి మాటలు మనం వింటుంది. బాబోయ్, నీ ఉపకారము అక్కర్లేదు, నీ ఆదరము అక్కర్లేదు, నీ దగ్గర నేను చేరను అక్కర్లేదు అన్నంతగా విసిగిపోయేటట్లుగా ఉన్నాం ఇవాళ మనం ఉపకరిస్తున్నాం. కానీ ఆ ఉపకరించినటువంటి మాటకి మనం మళ్ళీ ఏదో గొప్పని ఆశిస్తూ ఉన్నాం. తన్మై అంటే స్వభావం, ఇలా ఉపకరించేటటువంటి స్వభావం ఎలా ఉండాలి అని అంటే అగ్ని ఉంది, అది వేడిగా ఉంటుంది, నీరు ఉంది, అది చల్లగా ఉంటుంది. మహాత్ములు ఉన్నారు, వాళ్ళకి ఇలా ఆ కృపని చూపించడమే స్వభావం. అగ్నికి వేడి ఎలాగో, జలానికి చల్లతనం ఎలాగో, మహానుభావులకి దయ అనేది అంత సహజమైనటువంటి లక్షణం అన్నమాట. అందుకే తన్మై అంటారు. మనకేదో ఒక సామెత కూడా ఉంది చూసారా, పుట్టుకతో పుట్టిన బుద్ధి అని ఏదో చెప్తారు. అదే స్వభావం అంటే అది సహజంగా ఉండడం, తెచ్చిపెట్టుకున్నది కాదు. ఇవాళ మనం చూపిస్తూ ఉండేటటువంటి దయ కానీ, ఇవాళ మనం చూపిస్తూ ఉండేటటువంటి మంచితనం కానీ తెచ్చిపెట్టుకున్నది అవుతోంది. అందుకే దానికి గుర్తింపు కావాలి అనేటటువంటి తహతహ చేసిన వాడిలోనూ కనిపిస్తోంది. అయ్యో ఈయన చేశాడు, ఈయన చేశాడు, ఈయన చేశాడు అనేటటువంటి ఒక భావన పొందిన వారిలోనూ కనిపిస్తోంది. ఎలా చెయ్యాలి మంచి అనంటే నేను వీడికి ఇది చేస్తున్నాను అనే భావన చేసిన వాడలోనూ ఉండకూడదు. వీడు నాకు ఇది చేసాడు అనేటటువంటి ఒత్తిడి పొందిన వారిలో కూడా ఉండకూడదు అంటారు. ఇది బాగా మనం గుర్తుపెట్టుకోవాలి. పేజీ నెంబర్ 136 చూడండి. 136లో 2వ పారాగ్రాఫ్ తీయండి. అక్కడ ఇవనుక్కు ఉపకరిత్తోం ఎన్నో తాం నినైత్తల్ ఇవన్ తనక్కు ప్రత్యుపకారత్తిల్ ఇజియ వేండి ఇరుత్తల్ చెయ్యాదు ఒషిగే. ఇదిగో నీకు ఈ బుక్ ఇచ్చానా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ నేను ఏదైనా నిన్ను అడిగాను అనుకో, నువ్వు నాకు ఇవ్వాలి సుమా అని చెప్పి ఇవ్వడం చెయ్యకూడదు. వీడు కూడా అమ్మో వీడు నాకు ఇది ఇచ్చాడు, నేను రేపొద్దున వీడికి ఏమి ఇవ్వాలో అనేటటువంటి బెంగ ఆ వ్యక్తిలో ఉండకూడదు. అది తన్మై అని అంటారనమాట. సహజంగా మహానుభావులు అలాంటి స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. ఇప్పుడు మధుర కవులకి 2 రకాలైనటువంటి దుఃఖం కలుగుతోంది. ఒకటి, నాలో ఏమీ మంచి గుణాలు లేవు,
అదొకటి. దానితో పాటుగా మామూలు వాళ్ళందరూ మనని తిరస్కరించారనుకోండి, అది మనకి పర్వాలేదు. కానీ మహానుభావులు మనని శంకించారనుకోండి, అది మనస్సుకి చాలా కష్టంగా ఉంటుంది. మధుర కవులు బాధపడుతున్నది దేనికి అంటే, సహజంగా మహానుభావులు శంకించరు, కానీ అలా శంకించబడేటటువంటి స్థితిలో నేను పడ్డాను, అప్పుడు మా గురువు గారు నన్ను దగ్గరికి తీసుకుంటున్నారు అంటున్నారు. అలా ఎవరైనా శంకిస్తారా? మహానుభావులైనటువంటి వాళ్ళు అలా శంకిస్తారా? అలాంటి స్థితి ఎవరికైనా వస్తుందా అంటే, దానికి మాత్రం మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పుకొని వాళ్ళు మనం కన్క్లూడ్ చేసుకుందాం. ఎవరు అలాంటి స్థితిని పొందినవారు? అసలు అలా మహానుభావులు కూడా మనని అలా శంకిస్తారేమో అనేటటువంటి బెంగ ఎంత వేదనని కలిగిస్తుంది అనుకోండి. ఈవిడ ఎలాంటిది, ఈవిడ అలాంటిది అని ఎంతమంది అన్నా పర్వాలేదు, కానీ ఎవరైనా మహానుభావులు, మన గురువు చిన్నజీయర్ స్వామి వారి లాంటి వాళ్ళు మనని అవమానించారు, అవమానం కాదు, మనని అనుమానించారనుకోండి, మనం ఇలాంటి వాళ్ళము అనేటటువంటి భావనని ప్రకటించి మన పట్ల ఉదాసీనంగా ఉన్నా, లేదా నువ్వు ఇలా చేసావా అని మనని ప్రశ్నించిన ఎంత బాధగా ఉంటుంది. సామాన్యులంటే మనకేం అనిపించదు, కానీ అలా పెద్దలు అంటే మాత్రం చాలా బాధగా మనకి అనిపిస్తుందా, అనిపించదా? అనిపిస్తుంది అనడానికి రామాయణంలో ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాము, చదువుకోవాలనుకుంటున్నాము. ఎవరా మహానుభావుడు అంటే భరద్వాజ మహర్షి. ఎవరిని శంకించాడు? మహనీయుడైనటువంటి భరతుడిని శంకించాడు. భరతుడు రామచంద్ర స్వామిని తీసుకుని రావడం కోసం అడవిలోకి వస్తే, ఈ సన్నివేశం మనకి తెలిసినదే కదా, అందరూ శంకించారు, ఊళ్ళో వాళ్ళు శంకించారు. మొదట భరతుడు ఊళ్ళోకి వస్తే తలుపులు వేసేసుకున్నారు, ఏం పట్టించుకోలేదు. కౌసల్యాదేవి శంకించింది, అయినా ఏమీ పర్వాలేదు, బాధపడ్డాడు, బొట్లు పెట్టుకున్నాడు. తర్వాత బయలుదేరాడు, గుహుడు దగ్గరికి వచ్చాడు, గుహుడు కూడా శంకించాడు, కానీ అప్పుడు ఆయన ఏమీ చలించలేదట. ఆకాశ ఇవ నిర్మల అంటారు వాల్మీకి మహర్షి. రామాయణం చదువుతున్నారు కదా, గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు గుర్తుపెట్టుకోండి, ఈ శ్లోకాలు గుర్తుపెట్టుకోండి. అవధానం అయిపోయిన తర్వాత కూడా మర్చిపోకుండా ఉండేటట్లుగా రామాయణాన్ని మనం అనుసంధానం చేసుకోవాలి. వాల్మీకి మహర్షి ఉపమానాలు వాడడంలో ఎంత అద్భుతంగా ఉపమాన ప్రయోగం చేస్తున్నారనడానికి ఇదేనేది. గుహుడు శంకిస్తూ ఉంటే కూడా ఆకాశ ఇవ నిర్మల, ఆకాశంలో నిర్మలంగా ఉన్నాడు, తగిన రీతిలో సమాధానం చెప్పాడు గుహుడికి. ఆ తర్వాత భరద్వాజ మహర్షి దగ్గరికి వచ్చాడు. భరద్వాజ మహర్షి కూడా శంకించాడు. శంకిస్తే అప్పుడు అలబలవలవల ఏడ్చేసాడట పాపం. అసలు నోట మాట కూడా రాలేదట భరతుడికి. మీరు నన్ను శంకిస్తే నేనేమైపోవాలి, బతుకు కంటే చావు మేలు అంటాడు. ఆ శ్లోకాలనే మనం చివరిలో అనుసంధానం చేసుకోబోతున్నాం. అంచేత నన్మయాల్మిక్క నాన్మరయాళరగల్, మహానుభావులు కనుక మనని శంకిస్తే, మనలో దోషం చేసి ఉపేక్ష చేస్తే అది తట్టుకోవడానికి తగినది కాదు అని మరొక విషయాన్ని చెప్తున్నారు. ఎవరన్నా పట్టించుకోకు, కానీ పెద్దలు ఏవైనా అంటే మాత్రం నిర్లక్ష్యం చేయకు. మనం ఇప్పుడు ఎలా ఉన్నాము అంటే, పెద్దల మాట మనకి లక్ష్యం లేదు. వాళ్ళు అలాగే అంటారండి, వాళ్ళ గురించి ఎందుకు, వాళ్ళ మాట పట్టించుకోదు. ఈ పక్కింటి ఆవిడ ఏమిటంటుంది, ఆ ఎదురింటి ఆవిడ ఏమిటంటుంది, లేదా ఆ ఫేస్బుక్ లో ఏ కామెంట్ పెట్టినారు, కింద ఏమి కామెంట్స్ పెడుతున్నారు, వీటి మీద ఎవడో మనకి తెలియదు, ఏవో కామెంట్ పెట్టాడు, కానీ ఓ పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం. ఇంట్లో తల్లి ఉంటుంది, ఇంట్లో తండ్రి ఉంటాడు, ఇంట్లో పెద్దలు ఉంటారు, వాళ్ళు మనం ఏమైనా అంటే వీళ్ళని పట్టించుకోక్కర్లేదులే అని అనుకుంటున్నాం, మనం రివర్స్ గేర్ లో వెళతాం. కానీ మహానుభావులైతే పెద్దల మాటని పట్టించుకుంటారు, మిగిలిన వారి మాటని అసలు లెక్క చెయ్యకుండా ఉండేటటువంటి వారు అవుతారు అని అంటారు. అలా మధుర కవులు అలాంటి స్థితిని ఎదుర్కొన్నప్పుడు ఆళ్వార్లు తనని తల్లిగా, తండ్రిగా, సర్వస్వము అయి ఆదరించారు అని ఈ పాసురంలో చెప్తున్నారు. ఇంకా ఇందులో ఉండేటటువంటి మిగిలిన అంశాలని రేపు యథావకాశం మనం తెలుసుకుంటూ ముందుకు సాగుతాం. అన్నయాయ్ అత్తయాయ్ అన్నయాయ్ అత్తనాయ్ అనేటటువంటి ప్రయోగాలు నమ్మాళ్వార్ల పాసురాలను అనుసరించి చేశారు. ఇప్పుడు మనం ఆ పాసురాలను కూడా అనుసంధానం చేసుకుందాం. ముందుగా ఈనాటి పాసురాన్ని నేను ఉపదేశాత్మకంగా చెప్తాను.